మా చిన్న చెల్లి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, మా తమ్ముడు చెన్నై. వి ఆల్ గాట్ స్కాటర్డ్. అలాగా చాలా చెద్ర అయిపోయినట్టు రకరకాలైన స్థలాలకు వెళ్ళిపోయాం. సో మా జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఏమేమి జరిగినాయో మాకే తెలియదు. అందుకే తను అటు ఇటు మిక్స్ చేసేసి చెప్పేసింది. బట్ మీకు అర్థమైతే ప్రైజ్ ద లార్డ్, అర్థం కాకపోయినా ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆల్ రైట్, వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ మై వైఫ్. నా భార్యతో ఈరోజు మేము ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషం. దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వాదించి 2 బిడ్డలను ఇచ్చాడు. పెద్ద పాప మెల్బర్న్లో ఉంటుంది, ఆస్ట్రేలియాలో. తను బే సైడ్ చర్చ్ అని ఒక ఇంగ్లీష్ చర్చ్లో, అక్కడ చాలా పెద్ద చర్చ్ అది. అక్కడ 20 పాస్టర్స్ 20 పాస్టర్లు ఉంటారు. షీఈస్ వన్ ఆఫ్ ద పాస్టర్స్. సో షీ విల్ బి ఆర్డైన్డ్ రెవరెండ్ అవ్వబోతుంది. సో తను పరిచర్యలోకి వచ్చింది. 4th జనరేషన్. మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా పాప 4th జనరేషన్ ఈ మినిస్ట్రీలో ఉంది. ఓ హ్యాపీ, వెరీ హ్యాపీ. తను 9th స్టాండర్డ్లోనే ఒకరోజు మా దగ్గరికి వచ్చి పాపా జీసస్ కాల్ మీ ఫర్ మినిస్ట్రీ అని. మేము పట్టించుకోలేదు, ఊరికి ఏదో అంటే నా మెసేజెస్ అని ప్రేరేపించబడి అలా చెప్పేసిందేమో అనుకున్నాం. తర్వాత ఇన్సిస్ట్ చేసింది. సో మేము అడిగి, హౌ డిడ్ జీసస్, యేసుప్రభు నిన్ను ఎలాగ పిలిచాడంటే, నిన్న రాత్రి 3 గంటలకి ఎవరో లేపారు, నా ఎదురుగుండా నిలబడ్డారు. నేను కల్లారా చూశాను. హూ ఆర్ యు అంటే జీసస్ అని, కమ్ టు మినిస్ట్రీ అని. సో అది చాలా టైం పట్టింది మాకు 9th స్టాండర్డ్లో అమ్మాయిని బయటికి లాగడానికి. కానీ ధైర్యం చేసుకుని మంచి స్కూల్ విశాఖపట్నంలో టెంపుల్ స్కూల్ అని వెళ్ళి ప్రిన్సిపల్ని కలిసి టీసీ తీసుకుని బయటకు తీసుకొచ్చిన తర్వాత తను 9th స్టాండర్డ్ నుంచి బయటకు వచ్చి, దాని తర్వాత ఓపెన్ స్కూల్లో 10th స్టాండర్డ్ చేసి, దాని తర్వాత 12th స్టాండర్డ్ చేసి, దాని తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి మాస్టర్స్ వర్క్ చదువుకొని ఆడియో ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసి, తర్వాత థియాలజీలో చేసిన తర్వాత ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక చర్చ్కి పాస్టర్ అయ్యాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్, దట్స్ ది టెస్టిమనీ, తన టెస్టిమనీ. మా రెండో పాప కెనడాలో ఉన్నది. సో ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు, మేము ఇద్దరే మిగిలాం. సో మేము ఇద్దరే మిగిలాం కాబట్టి తిరుగుతూ ఉంటాం. ఇలా దుబాయ్ వచ్చాము ఈరోజు. ఆల్ రైట్, చిన్నప్పటి నుంచి నేను వాక్యంలోకి వెళ్ళకముందు 2 మాటలు, దాని తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఎందుకు అంటే ఈరోజు ఏ పరిధి నుంచి మీరు వాక్యం వినబోతున్నారో అన్న బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఆల్ రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా అస్వస్థత కలిగి ఈరోజు ఒక దైవజనులు వస్తున్నారు, ఆయనకి స్వస్థత వరం ఉన్నది అని వచ్చారు అనుకోండి, అది ఎక్స్పెక్టేషన్ అంటారు. కానీ వచ్చిన దైవజనుడు బోధకుడు అనుకోండి, ఆయనకి స్వస్థత వరం అలా కాకుండా బోధించి వెళ్ళిపోయే అనుకోండి, అప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ జరగదు కదండి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసేది దైవజనులకి అదే ఉండేది, 2 కలిసినాయి అనుకోండి, అప్పుడు సాటిస్ఫాక్షన్గా వెళ్తాం. ఆమేన్. సో అందుకే నేను ఎవరినో ముందు చెప్పేసుకుంటున్నాను, అప్పుడు మీ కరెక్ట్ ఎక్స్పెక్టేషన్లో మీరు ఉంటారు. ఆల్ రైట్, 2 థింగ్స్, 2 విషయాలు. చిన్నప్పటి నుంచి నాకు ఒక చాలా పెద్ద సమస్య ఉండేది. బాగా నత్తి, సరిగ్గా ఒక్కొక్క సెంటెన్స్ సరిగ్గా నోట్లోంచి వచ్చేది కాదు. బాగానే మాట్లాడుతున్నారు కదా పాస్టర్ గారు ఇప్పుడు అంటే, దేవుడు నా నాలుకను ముట్టుకొని స్వస్థపరిచాడు. మీకు తెలియదు కాబట్టి ఆమెనే అనగలరు. కానీ నిజమైన దేవుని సన్నిధిలో నిలబడి నాకు తెలుసు ఆ కష్టం ఏంటో, నాకు తెలుసు ఎలాగా విమర్శనకి గురయ్యాను, ఎలాగా షేమ్కి గురయ్యాను. బట్ దెన్ ఒకరోజు దేవుడు, అదొక సాక్ష్యం, దేవుడు నా నాలుకను ముట్టుకొని స్టేజ్ మీదే నా నాలుకను ముట్టుకొని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. రెండోది ఏంటి అంటే, నాకు చిన్నప్పుడు మేము బాంబేకి వెళ్ళిపోయాం, 2 సంవత్సరాలకే బాంబేకి వెళ్ళిపోయిన తర్వాత హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ అయిపోయింది, సెకండ్ లాంగ్వేజ్ మరాఠీ అయిపోయింది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోయింది. కాబట్టి ఈరోజు కూడా తెలుగు రాయటం చదవటం తెలీదు, ఈరోజు కూడా బైబిల్. అందుకే నేను ఎప్పుడు చదివిస్తూ ఉంటాను. అది చదివినప్పుడు నేను రిపీట్ చేస్తాను, అది నా సీక్రెట్. అందరూ ఏమో నాకు తెలుగు వచ్చేమో అనుకుంటాను, కానీ అది చదివినప్పుడు నేను రిపీట్ చేస్తాను. ఈరోజు కూడా నాకు తెలుగు బైబిల్ చదవటం రాయటం తెలీదు. తెలుగు బైబిలే కదా, తెలుగు కష్టం. మరి బాగా మాట్లాడుతున్నారు కదంటే, ఇది విశాఖపట్నం వెళ్ళిన తర్వాత నేర్చుకున్నా, తెలుగు నేర్చుకున్నా, చాలా ఫాస్ట్గా నేర్చుకున్నా. అఫ్కోర్స్
తల్లిదండ్రులు నేటివ్ లాంగ్వేజ్ మదర్ టంగ్ తెలుగే, కానీ ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఇది నేర్చుకున్న తెలుగు. దీన్ని బట్టి ఏమైంది అంటే నేను నా మాస్టర్స్, నా డాక్టరేట్ ఈ హీబ్రూ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్ చదువుకొని, సో ఈరోజు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బైబిల్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ తీయగానే హీబ్రూ బైబిల్కి వెళ్ళి చదువుకుంటాను. సో ఆ హీబ్రూ బైబిల్లోంచే డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకుని అది అలాగ అర్థం చేసుకుంటా ఉంటాను. సో ఈరోజు మీకు ఏ పరిధి నుంచి ఎలాగ ప్రభువు నన్ను ఆ విషయంలో ఆశీర్వాదించాడు. న్యూ టెస్ట్మెంట్కి రాగానే గ్రీక్, ఇంకా మీకు తెలిసిన విషయమే ఇంగ్లీష్ బైబిల్లో చాలా వర్షన్స్ ఉంటాయి. తెలుగు బైబిల్ లాగా ఒక బైబిల్ ఉండదు. ఇంగ్లీష్లో చాలా వర్షన్స్ ఉంటాయి, చాలా తర్జుమాలు ఉంటాయి. వాటిలన్నిటినీ చదువుతూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ జీవించే జీవితం. దేవుడు విశాఖపట్నంలో, హైదరాబాద్లో మా సంఘాలు ఉన్నాయి. మార్నింగ్ సర్వీస్ విశాఖపట్నంలో జరిగింది. ఈవినింగ్ ఫ్లైట్ తీసుకుని ఎవ్రీ వీక్ హైదరాబాద్లో ఈవినింగ్ సర్వీస్ జరిగింది. హైదరాబాద్లో ప్రత్యేకంగా సంఘాన్ని దేవుడు బాగా దీవిస్తాడు. ఇట్స్ డెవలపింగ్, మల్టిప్లయింగ్. ఒక రకంగా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చెస్ ఇన్ హైదరాబాద్. సో కానీ ఎంత పెద్ద చర్చెస్, ఎంత పెద్ద మీటింగ్స్, ఎంత పెద్ద చర్చ్ అయినా నాకు చిన్న గ్రూప్లో మాట్లాడటం చాలా ఇష్టం. సో ఇక్కడికి వచ్చి కూర్చోగానే ఫెల్ట్ హోమ్. ఓకే, చిన్న గ్రూప్ బాగుంటుంది, అందరు వింటారు, అందరు మొహాలు స్పష్టంగా కనపడతారు. అది మెయిన్ థింగ్. ప్రొఫెసర్ని కదండి, ఐఎమ్ నాట్ ఏ పాస్టర్ బై ప్రొఫెషన్. పాస్టర్ని కాదండి. నా ఎక్స్పర్టీస్ ఏంటి అంటే నార్వేలో ఆస్లో యూనివర్సిటీలో నా మాస్టర్స్ చేశాను. డాక్టరేట్ ఏమో యూఎస్లో చేశాను. మాస్టర్స్ ఆస్లో యూనివర్సిటీ అని నార్వేలో సెకండ్ లార్జెస్ట్ యూనివర్సిటీ ఆఫ్టర్ ద యూనివర్సిటీ ఆఫ్ రోమ్. చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అండి. రోమ్ యూనివర్సిటీ తర్వాత ఆస్లో యూనివర్సిటీ. అక్కడ నా మాస్టర్స్ ఇజ్రాయలైట్ ఆర్కియాలజీ మీద నా ఎక్స్పర్టీస్. ఆర్కియాలజీ తెలుసు కదా, ఈ పురాణ కాలంలో చెందిన తవ్వి బయటికి లాగి పాటరీస్, పార్చ్మెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని లాగి రీసెర్చ్ చేసి వాటిని పేపర్ ప్రజెంటేషన్స్ చేయటం నా పని. కానీ చాలా కాలం తర్వాత దేవుడు నన్ను పబ్లిక్కి, తర్వాత యవనస్తులకి, క్రైస్తవులకి, విశ్వాసులకి నువ్వు అక్కడ ఉండాలి, నేను అక్కడ పిలిచాను, నువ్వేంటి ఇక్కడ ఉన్నావని నన్ను బయటికి లాగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. రైట్. సో బై ప్రొఫెషన్ నేను పాస్టర్ని కాదు, కానీ పాస్టర్ అయ్యి ఇప్పటికీ ఆల్మోస్ట్ 20 years అవుతుంది. నా పిహెచ్డి అయిపోయి 17 years అవుతుంది. సో చాలామంది నిన్న ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు నా గురించి. ప్రభువా, వైజాగ్ నుంచి వచ్చిన పాస్టర్ గారు యవనస్తుడు అంటే నేను ఇలా చూసి అలా కనపడతాను, కానీ ఇద్దరు పెద్ద పాపలు. అండ్ అవర్ మినిస్ట్రీ ఈస్ గ్రోయింగ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. తప్పకుండా దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవిస్తాడు అని నేను ఎదురు చూస్తాను. మీకు అర్థమయ్యేలాగా, నాకు అర్థమైంది మీకు చెప్పాను అనుకోండి, మీకు అర్థం అవుతుంది. కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి, కాబట్టి అదొక ఛాలెంజ్. రైట్? ఐ ఆల్ హ్యాపీ? వై? ఇది ఇలాగే అడుగుతూ ఉంటాను ప్రొఫెసర్ కదా. వై అంటే బికాస్ ఆఫ్ జీసస్ అని చెప్పండి. వై? బికాస్ ఆఫ్ జీసస్. మన సంతోషం యేసు ప్రభు గురించి. నీ సంతోషం పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నది అనుకోండి, ఈరోజు బాగుంటుంది, రేపు బాగోదు, అప్పుడు మొహాలు మాడిపోతాయి, లేకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. కానీ మన సంతోషం యేసు ప్రభు మీద ఆధారపడి ఉంటే అది నిన్న, ఈరోజు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మారని దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఇండియా వదిలేసి అందరూ ఆంధ్రే కదా, తెలంగాణ. సో మీ ప్రదేశాలను వదిలేసి మీది కానీ ఆ దేశంలో ఉంటారు. చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, చాలా రకరకాలైన ఛాలెంజెస్ ఉంటాయి, రకరకాలైన ప్రెషర్స్ పడతా ఉంటాయి, రకరకాలైన విషయాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు ఎదుర్కొన్నప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవుని వాక్యం మీకు సహాయం చేయగలరు. నిజం చెప్తాను, దేవుని వాక్యం. స్నేహితులు కాదు, మీ ఇన్ఫ్లుయెన్స్ కాదు, మీ డబ్బులు కాదు, మీ కష్టార్జితం కాదు. దేవుని వాక్యాన్ని
అంటే అందరూ అదే చెప్తారు, పాస్టర్లు అందరూ అదే చెప్తారు, కానీ చిన్న తేడా ఉన్నది. ఏంటి అంటే దేవుని వాక్యాన్ని, ఇప్పుడు దేవుని వాక్యం అని కానీ మీరు ఏమనుకుంటారంటే బైబిల్ చదివేసుకొని ప్రార్థన చేసేసుకొని సంఘానికి వెళ్ళిపోయి వాక్యం వినేస్తే సరిపోతుంది అనుకుంటారు. నో 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 నో, అబ్సల్యూట్లీ నో. అది మీకు సహాయం చేయదు. మీరు ఏం చేస్తున్నారో అది మీకు సహాయం చేయదు. దేవుని వాక్యం అంటే నా లెక్క ప్రకారంగా దానికి నిర్వచనాన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం అంటే ఇప్పుడు బైబిల్లో చదువుకున్నప్పుడు చదివిన దాంట్లోంచి ఒక ప్రత్యక్షత వస్తుంది, ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత. నేను కొంచెంసేపులో ఏదైనా ఒక వాక్యాన్ని మీకు చూపించి దాంట్లోంచి వచ్చే ప్రత్యక్షతని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఒక ప్రత్యక్షత వస్తుంది చూడండి, అది పట్టుకొని మీరు అది నమ్మి అనుభవించుకోవాలి, అది నమ్మి అప్లై చేసుకోవాలి మీ జీవితంలో, దాన్ని వెంబడించాలి. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతని మీరు వెంబడిస్తారో అప్పుడు దేవుని వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మీ జీవితంలో పనిచేస్తుందో దానికి ఒక లక్షణం ఉంటుంది. బైబిల్లో ఏమని ఉంటుందంటే ఆ వాక్యం బయలుదేరి వెళ్ళి పని చేయకుండా తిరిగి రాదు అని అన్నది. అంటే ఏ వాక్యాన్ని అయితే మీరు వింటున్నారో ఆ వాక్యానికి ఒక ప్రతిఫలం ఉంటుంది కదా, ఒక రిజల్ట్. ఆ రిజల్ట్ తప్పకుండా మీ జీవితంలో జరగాల్సిందే, జరగకుండా తిరిగి రాదు. మళ్ళీ దేవుని నోట్లోంచి వెళ్ళిన మాట ప్రసక్తే లేదు, జరగాలి. నేను నాకు ఒక విధానం ఉన్నదండి, నేను చెప్పే మెసేజెస్ అది ఫాలో అయిపోతాను, మీరు కూడా ఫాలో అయిపోతుంది, ఏమనుకోకండి. ఆల్రైట్? ఎందుకంటే బైబిల్లో దేవుని రాజ్యం ఎలాంటి వాళ్ళది అన్నాడు? చిన్నపిల్లలు. మన పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత షోల్డర్ కదలదు. సో మీరు ఏమనుకోకండి, ఓకే? సో నేను చెప్తా ఉంటేనే అది మీరు ఫాలో అయిపోండి, ఓకే? సో ఇప్పుడు ఆ రెవల్యూషన్ని, ఆ ప్రత్యక్షతని మీరు పట్టుకొని ఎప్పుడైతే అప్లై చేస్తారో అది తప్పకుండా మీ జీవితంలో జరిగి తీరాల్సి, ఓకే? మీ పక్కన వాళ్ళు వైపు చేసి పళ్ళు బిగించి నాకు అర్థమైంది, నీకు అర్థమైందా అని నేను ఇందాకే చెప్పాను. నేను ఏం చెప్తాను అది ఫాలో అవ్వండి. నాకు అర్థమైంది, నీకు అర్థమైందా అని అంటే అందరు నా వైపు చూసి చెప్తున్నారు, నాకు కూడా అర్థమైంది. మీ పక్కన వాళ్ళ వైపు చూసి తెలుగు అర్థమవట్లేదండి, అర్థమవుతుంది కదా, మీ పక్కన వాళ్ళు వైపు చూసి నాకు అర్థమైంది, నీకు అర్థమైందా అని చెప్పండి. ఓకే, నాకు తెలుసు, నాకు తెలుసు. ఏమనుకుంటామంటే దేవుని సన్నిధిలో కదలకుండా ఉండేదే పరిశుద్ధత అనుకుంటాం. అలాగైతే దావీదు నాట్యం ఆడింది, దాని గురించి మీరు ఏమంటారు కదా? ఆయన్ని చూసి నా హృదయానుసారుడు. ఎవరైతే ఈరోజు కదలకుండా అలాగే స్టాచ్యూలాగా ఉంటారో వాళ్ళు దేవుని హృదయానుసారులు కాదు. దేవునికి స్తోత్రం. ఓకే, రైట్. సో ఎలాగుంటాయి ప్రత్యక్షతలు అంటే, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని తెరిచి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, 6:12. మీరు ఒక బండు గుర్తు చెప్తారు. 6కి డబల్ ఎంత? 12. సో యోహాను 6:12 ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. చదవండి, ఏమన్నారు? వారు అంత తృప్తిగా తినిన తర్వాత ఒక్కలే చదవండి, లేకపోతే నేను అసలే నా తెలుగు. ఓకే, చదవండి, ఒక్కలే చదవండి. ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగి చేయుడని తన శిష్యులతో చెప్పాను. ఓకే, మీరు ఏమనుకోకపోతే ఎవరి దగ్గర నేను ఇంగ్లీష్ బైబిల్ మీద, ఎందుకంటే అండి ఒక చిన్న మాట చెప్తాను, మీరు ఏం ఫీల్ అవుతుంది. ఉట్టి తెలుగు బైబిల్ మీద డిపెండ్ అయిన వాళ్ళు బావులో కప్పలాంటి, ఎందుకంటే అది గ్రీక్లో రాశారు. దాంట్లో చాలా ఉన్నది. తెలుగు తర్జుమాలో మనకు అర్థం కావాలి. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్, నాకు ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైంలో నాకు ఇంగ్లీష్ బైబిల్ కూడా అనగానే ఎవరో ఒకరు కింగ్ జేమ్స్ వర్షన్లో తీసి చదవండి. So when they were filled, he said to his disciples, gather up the fragments that remain, so that nothing is lost. గ్రీక్ లో ఎలా ఉంటుందంటే, కింద పడిపోయిన రొట్టె ముక్కల్ని ఒక్క రొట్టె ముక్క కూడా మిగల్చకుండా ఏరేయండి అంటే, ఒక్క రొట్టె ముక్క.
ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఓకే, నోరు విప్పి ఆలోచిద్దాం అనండి. మీ నోరు విప్పి అందరం కలిసి ఆలోచిద్దాం అనండి. ఆలోచిద్దాం. ఓకే, ఏం ఆలోచిద్దామంటే ఎంతమంది ఉన్నారండి అక్కడ? 5,000 పురుషులు, స్త్రీలు కూడా ఉన్నారు, లెక్కే లేదు, స్త్రీలని లెక్కే లేదు. 5,000 పురుషులు. ఎగ్జాక్ట్గా ఒక 50% పురుషులు ఉంటే ఇంకొక 50% స్త్రీలు ఉన్నారు అనుకోండి. వాళ్ళొక 5,000, వీళ్ళొక 5,000, ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు పిల్లలు అనుకోండి, వాళ్ళొక 2,000. ఆల్ రైట్, ఓకే. 10,000కి ఇద్దరు పిల్లలు అంటే, 5,000కి ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళొక 10,000. ఆల్ రైట్, ఆన్ అన్ యావరేజ్, జాగ్రత్తగా ఒక యావరేజ్న ఒక 12,000 మంది ఉన్నారు అనుకోండి. అక్కడ ఎక్కడ కూర్చున్నారు? ఆన్ ద స్లోప్స్ ఆఫ్ ద మౌంటైన్, అంటే ఆ పర్వతం సైడ్లో అలాగా కూర్చున్నారు. 12,000 మంది అంటే ఎంత స్థలం? ఒకసారి ఆలోచిద్దాం. ఆల్రైట్, ఎంత స్థలం అయి ఉంటుంది? ఎంత పెద్ద స్థలం అయి ఉంటుంది? ఎంతమంది కూర్చున్నారు? ఎంతమంది రొట్టెల్ని చేపలని తిన్నారు? అన్ని రొట్టె ముక్కలు పడిపోయి ఉంటాయి. యేసు ప్రభు, కమాన్ ప్రభు, నువ్వు కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి ప్రభు. ఒక్క రొట్టె ముక్క అంటే, జాగ్రత్తగా గమనించండి. వీ నీడ్ సీరియస్గా తీసుకోవాలి యేసు ప్రభు మాటని. ఆయన ప్రభు కాబట్టి ఆయన నోట్లోంచి వచ్చే ఏ మాట అయినా స్ట్రిక్ట్గా సీరియస్గా తీసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, ఒక్క రొట్టె ముక్క కూడా ఏది నష్టపోకూడదు, ఒక్కటి కూడా మిగలకుండా తీసేయండి అంటున్నాడు. ఏది ఉండకూడదు అంటే, దేవుడు ఒక భూతత్వంతో పెట్టి ఏదైనా కనిపించింది అనుకోండి, దాని మీద రే అని అరుస్తాడు అనమాట. చెప్పాను కదా, ఒక్కటి కూడా మిగలకూడదు, ఎందుకంటే ఒక ముఖం మిగిలింది అని అరిచే అధికారం ఆ దేవుడికి ఉన్నది. ఎందుకంటే ఒక 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 కమాండ్ని, ఒక 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 కమాండ్ని రిలీజ్ చేశాడు, ఒక ఆజ్ఞని రిలీజ్ చేశాడు. రైట్, మీరు చర్చికి వాక్యం వినడానికి వస్తారు కదా, ప్రోగ్రాంలు నడపడానికి రారు కదా. ఓకే, రైట్. ఒక ఆజ్ఞని విడుదల చేశాడు కాబట్టి ఆయనకు అధికారం ఉన్నది. ఒక్క మొక్కు కూడా మిగలకూడదు. అందరూ మళ్ళీ ఒకసారి నోరెప్పి, ఒక్క మొక్కు కూడా మిగలకూడదు అనండి. ఎక్కడ మిగలకూడదు? నేల మీద. అంత పెద్ద ఏరియా, హిల్ ఏరియా, కొండల వైపు, ఎంత కష్టం ఒకసారి ఆలోచించు. కానీ శిష్యులతో ఏమన్నాడంటే, ఒక్క మొక్క కూడా మిగలకుండా నేల మీద ఉండకూడదు, ఏరేయండి అన్నాడు. చూడండి, ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగానే మీకు ఆ వచనంలో ఎంత ఉన్నదా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు అలాగన్నాడు? ఆ రొట్టె ముక్కలకి ఆయనకి శిష్యులకి తిన్న వాళ్ళకి సంబంధం ఏంటి? ఎందుకు ఒక్క రొట్టె ముక్క కూడా నేల మీద మిగలకూడదు అని అంత ఖచ్చితంగా చెప్పిన మాట అది? ఎందుకు? వై? ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఎందుకు అనండి. ఎందుకు ఎందుకు చెప్పండి మీరే. ఒక 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 నిమిషం మీకు టైం ఇస్తాను. ఎందుకు? మిమ్మల్ని చూస్తుంటే నాకు యూనివర్సిటీలో క్లాస్ గుర్తొస్తుంది. ఇలాగే కూర్చునేవాడు 15 మంది 20 మంది. ఎందుకు చెప్పండి, ఒకసారి ఆలోచించు. ఇంకా ఆలోచించు. మీ పాస్టర్ గారు ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచించండి. ఆలోచిస్తున్న పాస్టర్ గారు చెప్పమంటే చెప్తాను అంటారా? ఓకే, చెప్పండి. ఎందుకు ఒక్క మొక్క? జాగ్రత్తగా ఇప్పుడు నేను ఇది ఎందుకు అంత నొక్కి చెప్తున్నాను అంటే, ఇది మీ జీవితానికి కనెక్ట్ అయి ఉన్నది, మీ ఆశీర్వాదాలకి కనెక్ట్ అయి ఉన్నది. మీరు లేవనెత్తబడాలనుకుంటున్నారే, స్థిరపడాలనుకుంటున్నారే, దానికి కనెక్ట్ అయి ఉన్నది. అందుకే ఆలోచించమంటున్నాను. మీరు అనుకుంటున్నారా సండే వెళ్ళిపోయి ఏదో వాక్యం వేసి ఆ వీక్ అంతా పనిచేసేస్తే డబ్బులు వచ్చేస్తే జీవించేద్దాం అనుకుంటున్నారా? నో 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 నో, అది కాదు జీవితం. అంత ప్రతి విషయం, ప్రతి మాట నీ జీవితంతో కనెక్ట్ అయి ఉన్నది. అలాగా మనం బైబిల్కి మనం అప్రోచ్ అయితే, బైబిల్ని అలాగా అర్థం చేసుకుంటే, మై గాడ్, జీవితం ధన్యం అయిపోతుంది. సో ఎందుకు ఒక్క ముక్కు కూడా అంటే, నేనే చెప్తాను మీకు, నేనే వివరిస్తాను.
ఇప్పుడు ఏదైనా ఎదగాలనుకోండి, ఓకే, ఏదైనా గ్రో అవ్వాలనుకోండి, ఎదగాలనుకోండి, దాంట్లో ఏముంటే గ్రో అవుతుంది, ఏముంటే ఎదుగుతుంది? సింపుల్ అంతే. పెద్ద 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 ఒక ప్రొఫెసర్ గారు అంట, మిమ్మల్ని చూస్తుంటే ఏయో గుర్తొస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ గారు ఇలాగ నిలబడి కింద అందరూ ఉన్నారంట, కింద అందరూ ఉంటే ఆయన ఎదురుగుండా ఒక సైంటిస్ట్ ఉన్నాడంట. ఆ సైంటిస్ట్ని 2+2 ఎంత అన్నాడు. అనేటప్పటికీ ఆ సైంటిస్ట్, ఈయన కూడా సైంటిస్టే, ఒక సైంటిస్టే నన్ను 2+2 అంటే దాంట్లో ఏదో ఉన్నదని ఆలోచిస్తాడు. మీరు చెప్పరేంటంటే పక్కన ఒక అబ్బాయి అన్నాడు, ఎంతరా బాబు 2+2 4 అన్నాడు. కరెక్ట్ అన్నాడు. అలాగే నేను పెద్ద పెద్ద అడగట్లా, సింపుల్ 2+2 లాంటివి అడుగుతున్నాను. రైట్? ఏదైనా ఎదగాలి అంటే లైఫ్ ఉండాలి, జీవం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరా ఉన్నదానికి ఇది ఎదిగిద్దండి, స్టాండ్ ఉన్నది, ఎదిగిద్దా? ఎందుకు ఎదగదు? జీవం లేదు. ఎదగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు ఏముంటుంది? జీవం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మానవులు, మనం ఎదుగుతున్నామంటే మనలో ఏమున్నది? జీవం ఉన్నది. అంటే ఎదుగుతూ అంటే ఇంక్రీజ్ అవటం, విస్తరించటం. ఆల్ రైట్? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, జీవం లేని రొట్టెల్లో జీవం లేని ఆ చేపలు ఎలాగా విస్తరించినాయి అంటే, దాంట్లో ఎప్పుడైతే ప్రభు పట్టుకున్నాడో ప్రభులో ఉంచిన జీవం దాంట్లోకి వెళ్ళినాయి కాబట్టి, ఆ జీవం కలిగిన ఈ విస్తరించినాయి కాబట్టి, ప్రతి ముక్కలో యేసు ప్రభు జీవం ఉన్నది కాబట్టి ఒక్క ముక్క కూడా వదలకుండా లేపేమన్నాడు, తీసేయమన్నాడు, ఏమన్నాడు. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి ఇది రెవల్యూషన్ అంటే ఇది అనండి, ప్రత్యక్షత అంటే ఇది. అర్థమవుతుంది కదండి? ప్రతి మాటలో ఒక ప్రత్యక్షత ఉంటుంది, లేకపోతే ఆయన అంత సీరియస్గా అలాగా మాట్లాడుంటాడు. He said, let nothing be lost. Nothing be lost. ఒక్క రొట్టె ముక్క కూడా. ఎందుకంటే దాంట్లో జీవన్. నేను అలాగా ఒకరోజు ఆలోచిస్తున్నాను. అలాగా నాకు ఆలోచన చేయటం, ఇమాజిన్ చేయటం, ఊహించటం చాలా ఇష్టం. ఆ ఊహల్లోంచే చాలా కథలు వస్తూ ఉంటాయి. రైట్? అందుకే మా సంఘస్థులందరూ పాస్టర్ యూఆర్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్ అంటారు. మంచి కథలు బాగా చెప్తారండి మీరు, అంటే మంచి కథలు, ఆ కథలు అంటే ఆ టైప్ కథ. రైట్? సో యూఆర్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. ఎందుకంటే ఇమాజినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకరోజు అలాగ ఆలోచిస్తూ ఉంటుంటే నా స్టోరీ కొంచెం బైబిల్లో లేదు, అది ఎక్కడా అని ఎతకండి. ఓకే, నా ఇమాజినేషన్. సో ఎవరైనా ఇమాజిన్, ఒకసారి ఊహించండి, ఒక శిష్యుడు ఒక రొట్టె ముక్క వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రొట్టె ముక్కలు ఏమన్నది? జీవం. సో రాత్రి ప్రభుకి తెలిసింది, ఎవడో ఒక రొట్టె ముక్క వదిలేసాడు, ఎందుకంటే దాంట్లో ఆయన జీవం ఉంది కదా. ఆయన రాత్రి భూతత్వం పెట్టుకుని ఎత్తుకుంటూ వస్తున్నాడు అనుకోండి, ఆ రొట్టె ముక్క కోసం, ఒక్క రొట్టె ముక్క కోసం ఎత్తుకుంటూ వస్తున్నాడు. అందు చెప్పండి, ఒక్క రొట్టె ముక్క. కొంచెం చక్కగా చెప్పండి, ఒక్క రొట్టె ముక్క. ఏరేసిన రొట్టె ముక్కల గురించి ఆయనకి ఏ బాధ ఉంటుంది? ఏ బాధ? నా ఇమాజినేషన్లో ఒక రొట్టె ముక్క వదిలేసారే, మళ్ళీ ఒకసారి పక్కన వదిలేసారే అనండి, చెప్పండి మళ్ళీ వదిలేసారే అని. అప్పుడప్పుడు మీకు కూడా అనిపిస్తుంది కదా, మిమ్మల్ని అందరూ వదిలేస్తే మీరు దుబాయ్ వచ్చి పడ్డారు. ఐ డోంట్ నో, మీరు ఫ్యామిలీస్ ఉంటే ప్రైజ్ ద లార్డ్, ఫ్యామిలీస్ అందరూ వదిలేశారు అనుకోండి. నువ్వు అనుకుంటున్నాను నన్ను వదిలేశారు, నన్ను వదిలేశారు. కొంతమందికి వదిలేశారంటే వెనకాల వైలెన్ మ్యూజిక్, సాడ్ మ్యూజిక్, నన్ను వదిలేశారు, అందరూ వదిలేశారు. చాలామంది హాస్టల్లో ఉంటారు, తల్లిదండ్రులు వదిలేశారని ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. రైట్? ఏదైతే ఏరబడ్డాయో, గంపలో ఉన్నాయో వాటి గురించి ఆయన ఎక్కువగా ఆలోచించారు. అందరు నోరిపి 99 గురించి ఆలోచించాడు. చెప్పండి, ఒక్క దానికోసం వెనకెళ్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క దానికోసం వెనకెళ్తాడు, ఎత్తుకుంటూ వెళ్తాడు. ఆయన లోపల ఉన్న వైఖరి, ఒక్కటి కూడా నేల మీద మిగలకూడదు అన్నది
ప్రభు చిత్తం. మీరేమనుకోకపోతే ఇప్పుడు ఒక్కరు కాదు, 2, 4, 3 చెప్పండి. ఒక్కళ్ళు కూడా నేల మీద మిగలరు అనండి. చెప్పండి, ఒక్కళ్ళు కూడా అనండి. ఒక్కళ్ళు కూడా ఆయన చిత్తం నువ్వు నేల మీద పడి ఉండకూడదు అని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను చెప్తా ఉంటుంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటి అంటే, నాకు ఒక అలవాటు అండి, మా చర్చిలో నాకు ఒక చిన్న అలవాటు. చర్చ్ వాళ్ళు కూడా అలాగే తయారైపోయారు. ఏ మెసేజ్ అయినా 3 గంటల కంటే తక్కువ ఉండదు. అది నా ప్రాబ్లం. మీరు నాకు 45 మినిట్స్ ఇచ్చారనుకోండి, అది ఉప్పోదు కాదు, దానికి ఇంట్రడక్షన్కి అయిపోతుంది. నేను మెసేజ్లోకి వెళ్ళలేను. రైట్. సో ఇది అంతే చెప్పండి. నేను నేల మీద మిగలను అనండి. నిన్ను గంపలో ఏరేయమంటాడు. యు నీడ్ టు కమ్ ఇన్ టు ద బాస్కెట్ ఆఫ్ గాడ్. నిన్ను మాత్రం ఒకసారి పక్కన వాళ్ళని కొంచెం అనికరే. ఎప్పుడు ప్రభు నాకే ఆశీర్వాదం అన్నట్టు ఉండకూడదండి. పక్కన వాళ్ళు కూడా ఆశీర్వాదించాడు. రైట్. పక్కన వాళ్ళు వచ్చేసి నిన్ను దేవుడు వదలడు అనండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఒకసారి కొంచెం గట్టి చెప్పు, నిన్ను దేవుడు వదలడు. అది ఆయన మాటలో ఒక్క రొట్టె ముక్క. నేను ఎందుకు అంటాను, నాలో ఆయన జీవం ఉన్నది అని. ఎందుకు? ఆయన జీవం ఉన్నది కాబట్టి నిన్ను మాత్రం వదలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత తగ్గిపోయినా, ఏమీ లేకపోయినా, ఏ తలాంతో లేకపోయినా, ఎన్ని కష్టాలు పడినా, ప్రభువా నేను దేనికి పనికిరాను అన్న వాళ్ళని ఆయన అక్కడికి వెళ్తాడు. ఆ రొట్టె మొక్కల దగ్గరికి, ఆ 12 గంపల దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తాడు. ఆ ఒక్క గొర్రె దగ్గరికి వెళ్తాడు. 99 మాత్రం ఆయన లిస్టులో ఉండరు. ఎక్కడ ఎవరన్నా ఉన్నారో ఎప్పుడు ప్రభు నేనేంటి ప్రభు తప్పిపోయిన ప్రభు, ఏంటి ప్రభు నేను పాపంలో పడిపోయిన ప్రభు అని ఎవరన్నా ఎప్పుడైనా ప్రార్థన చేస్తారు? మీరు చూడండి, ఎప్పుడు పాపం చేయడంలాగా చక్కగా. అదేంటి పాస్టర్ గారు, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ సిన్ పాస్టర్ గారు అన్నట్టు, పాపానికి స్పెల్లింగ్ ఏంటి పాస్టర్ గారు అన్నట్టు కనపడుతుంది. రైట్. సో ఎప్పుడైనా ప్రార్థన చేశారు, ప్రభు ఏంటి ప్రభు నాకు అంత బలహీనత, అసలు బలహీనత నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అంటున్నావా? అంటే మళ్ళీ మీరే చెప్పుకోండి, అంటే నువ్వు దేవుడి లిస్టులో వచ్చేసావు అనమాట. అలాగ అనగానే నువ్వు దేవుడి లిస్టులోకి వచ్చేసావు. ఆయన చిత్తం అది. ఆ ఒక్క రొట్టె ముక్క ఒక్కటి కూడా నశించిపోకూడదు అని ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఆయన లిస్టులో అది ఉన్నదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. సో ఇది చెప్తా ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చాలా కాలం క్రితం మా నాన్నగారు రెవరెండ్ ఎస్డి అజరయ్య గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, మీకు తెలుసో తెలీదు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఏబి మాస్లమణి గారు, ముగ్గురు పెద్ద దైవజనులు, బాగా సేవ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్. సో మా నాన్నగారు ఏబి మాస్లమణి గారు జిగిరి దోస్తులు. ఈయన అయ్యగారు అంటారు, ఆయన అయ్యగారు అనుకుంటారు. ఆ రోజుల్లో ఏబి మాస్లమణి గారు ఒక పాట రాశారు, చాలా ఫేమస్ అయిపోయారు. సో రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి ఒక మీటింగ్కి వెళ్తా, అంబాసిడర్ కార్లో ఇద్దరు కూర్చుని వెనకాల సీట్లో ఇద్దరు మాట్లాడుకుంటారు. మా నాన్నగారు ఏబి మాస్లమణి గారిని, అయ్యగారు చాలా మంచి పాట రాశారండి, కానీ నాకు ఒక చిన్న సందేహం అండి, ఒక చిన్న డౌట్ ఆ పాటలో. ఏంటి చెప్పండి అంటే, పాడారు. ఏం పాడారంటే, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము అని మా నాన్నగారు అన్నారు. అది మీరు పేతురు గారి గురించి రాశారని నాకు అర్థమైందండి. రాత్రంతా శ్రమ పడినా ఒక చేప కూడా పడలేదు అన్న మాటని నాకు అర్థమైంది. రాదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము అని మా నాన్నగారు అన్నారు ఏబి మాస్లమణి గారితో. అయ్యగారు, పేతురు గారు రహదారులు ఎప్పుడు తిరిగారండి అని అడిగారు. నాకు అది అర్థం అవ్వలేదు, కొంచెం డౌట్ కొంచెం క్లియర్ చేయండి. అప్పుడు ఏబి మాస్లమణి గారు, భలే పట్టుకున్నారు అయ్య గారు మీరు, ఎవరు నన్ను అడగలేదు అని ఆయన పాడడం మొదలు పెట్టాడు. ఆయన రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము అన్నది పేతురు గారే అయ్యగారు. రహదారులు వెదకినను అది నేను పాస్టర్ గారు అయ్యగారు అన్నాడు. అవునా, మీరెప్పుడు తిరిగారు సార్ రహదారులు అని అడిగారంట మా నాన్నగారు.
అది పేతురు గారి గురించి. రెండో లైన్ నా గురించి రాసుకున్నారంటే మీరెప్పుడు రహదారులు తిరిగారంటే అదొక పెద్ద కథ అయ్యగారు. అది మా 10th క్లాస్లో మేమందరూ గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళం. మీకు ఆ పాట వెనకాల హిస్టరీ చెప్తున్నాను. సో అది మేము గ్రూప్ స్టడీస్ చేస్తూ ఉండేవాళ్ళం అందరం కలిసి. కానీ నెక్స్ట్ డే ఏదో ఎగ్జామ్, ఆ రోజు ఏదో ఎగ్జామ్కి చాలా కష్టం అయిపోయింది. ఎలాగంటే మా ఓడు ఏం చేశాడంటే అటు ఇటు తిరిగి వచ్చి దబేన్ని లోపలికి వచ్చి, అరే పేపర్ లీక్ అయిపోయిందిరా అన్నాడు. క్వశ్చన్ పేపర్ తీసుకొని లీక్ అయిపోయింది, అది ఎలాగైనా సంపాదించాలి, ఎవరి దగ్గర ఉన్నది అంటే అప్పుడు ఏబి మాసరామణి గారు మా నాన్నగారికి, ఆ రాత్రి రహదారులు తిరిగాం సార్, ఎక్కడ దొరికిందా ఆ పేపర్, క్వశ్చన్ పేపర్ అని రహదారులు తిరిగి 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 సంపాదించి చదివి రాసి ఫెయిల్ అయిపోయినాను. నాకు ఎప్పుడైతే మా నాన్నగారు ఈ కథ చెప్పారో, వాట్, క్వశ్చన్ పేపర్ దొరికింది, చదివాడు, వెళ్ళి రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఏబి మాసరామణి పెద్ద దైవజం. దేనికి పనికిరాని పరిస్థితి, దేనికి పనికిరాని పరిస్థితి. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, అయ్యగారు అందుకే రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటకు రాజులునా పడవా. ఎప్పుడైతే నేను సిలువ దగ్గరికి వచ్చానో, ప్రభు దగ్గరికి వచ్చానో, నా జీవితానికి ఒక నిర్వచనం దొరికింది అయ్యగారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ హీనమైన పరిస్థితికి జారిపోయినా, ఆ సెలువు దగ్గరికి, ఆ ప్రభు దగ్గరికి వచ్చేస్తే నీ జీవితానికి ఒక నిర్వచనం దొరికేస్తుంది. నిన్ను మాత్రం వదలడు. ఆమేన్. కలిసి పాడదామా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాగాయను ప్రతిఫలము. హల్లెలూయా. ఒకసారి పక్కన వచ్చేసి, పేతురు గారు చేపలు పట్టేవాడు అన్న, నువ్వు రహదారులు తిరుగుతా ఉంటావు. ఎక్కడ నాకు మేలు జరిగిద్దా, ఎవరు నాకు సహాయం చేస్తారా, ఎక్కడ నాకు అప్లిఫ్ట్మెంట్ వస్తుందా, ఎవరు నాకు సహాయం మేలు చేసి నాకు ఏదన్నా సహాయం చేస్తారని ఎత్తుకుతా ఉంటా. కానీ నీ సహాయం మాత్రం ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఒక చిన్న మాట, ఒకసారి యోహాను సువార్త. నేను ఏదో చెప్దాం అనుకుని వచ్చాను, మిమ్మల్ని చూసిన తర్వాత మెసేజ్ ఎటో వెళ్ళిపోతాను. ఎనీహా, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే నేర్పిస్తున్నాడు అదే. యోహాను సువార్త 11వ అధ్యాయం 15వ వచనం చదువు. నేను అక్కడ ఉండలేనని నీ నిమిత్తము సంతోషించుచున్నాను, ఆయనను అతని యొద్దకు మనం వెళుదాము. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. అదే చదువుతున్నారు. నేను అక్కడ ఉండలేనని నీ నిమిత్తము సంతోషించుచున్నాను, ఆయనను అతని యొద్దకు మనం వెళుదాము రండని స్పష్టంగా వారితో చెప్పాను. ఓకే, రైట్. నేను ఒక మాట మీకు తెలియపరచాలని అది చదివిస్తున్నాను. Praise the Lord. Hallelujah. Okay, 11. ఆయన ఈ
మాటలు చెప్పిన తరువాత చూడండి, ఇక్కడ మనందరికీ తెలుసు లాజర్ చనిపోయాడు కదండి. సో శిష్యులతో ఏమన్నాడంటే వెళ్దాం, చనిపోయాడు వెళ్దాం అన్నాడు. ఆ మాట సన్నివేశం అక్కడ ఉన్నది. కానీ మళ్ళీ ఇంకొక ప్రత్యక్షత, అసలుకి ప్రత్యక్షతని బయటకు ఎలాగలాగాలో మీకు చూపిస్తున్నాను. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆహా. మన మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతను మేలు కొల్ప వెళ్ళుచున్నాడని వారితో చెప్పగా. ఓకే, రైట్. తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్లో చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. తెలుగులో అర్థమవుతుంది కానీ అంత స్పష్టంగా రాయలేదు. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఒకసారి చదువుతాను. ఆయన చెప్పేసిన తర్వాత అవర్ ఫ్రెండ్, ఎవ్రీబడి సే అవర్ ఫ్రెండ్, మన స్నేహితుడు అయిన లాజరు నిద్రించుచున్నాడు అని ఏమంటున్నాడంటే, అంటే చనిపోయాడు. మన స్నేహితుడైన లాజరు అంటే ఈ లాజరు అందరికి స్నేహితుడు అన్నమాట. ఎవరెవరికి స్నేహితుడు? అవర్ ఫ్రెండ్ అనేటప్పటికి వీళ్ళందరూ, అంటే లాజరు చాలా క్లోజ్గా తిరిగాడు అనమాట శిష్యులతో, తోమాతో, పేతురుతో, అందరితో చాలా క్లోజ్గా తిరిగాడు అనమాట. ఈ తోమాతో, యోహాన్తో లాజర్ ఎలా తిరిగాడు? హే బ్రో, హాయ్ బ్రో, బాగున్నారా, బాగా చాలా క్లోజ్గా. కానీ ఎప్పుడైతే చనిపోయాడో, జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే లాజర్ చనిపోయాడో అక్కడ ఏమని ఉంటుందంటే అవర్ ఫ్రెండ్ లాజరస్ ఈజ్ స్లీపింగ్. ఆల్ రైట్, మన స్నేహితుడైన లాజరు, ప్లెయిన్ గా మాట్లాడాలంటే మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు అని ఏమంటున్నాడు అంటే, జాగ్రత్తగా గమనించండి, బట్ ఐ గో. అంత చెప్పండి, అవర్ ఫ్రెండ్. అవర్ ఫ్రెండ్ అనేటప్పుడు ఎవరు వెళ్ళాలండి? ఆల్ ఫ్రెండ్స్ షుడ్ గో. స్నేహితులందరూ వెళ్ళాలి. కానీ ఆయన ఏమన్నాడంటే, ఆందోళన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, చాలా మంది బంధువులు ఉండొచ్చు, చాలా మంది నీకు స్నేహితుల దగ్గరగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, కానీ వచ్చేది మాత్రం యేసు ప్రభు ఒకడే. ఆమేన్. అందుకే మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు కానీ నేను వెళ్తున్నాను అన్నాడు. సమయం వచ్చేటప్పటికి నీ దగ్గరికి వచ్చేది యేసు ప్రభు ఒకడే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ప్రభావం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఆ సమయానికి మాత్రం నిన్ను లేపటానికి మాత్రం ఆయన ఒక్కడే రావాలి. ఎందుకంటే ఆ సామర్థ్యత, నిన్ను లేపే సామర్థ్యత ఆయనలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. గబగబా ఒక విషయం చెప్పేసి 12:30 దగ్గరికి వచ్చేసి నేను మెసేజే మొదలు పెట్టాను. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం నన్ను దుబాయ్ పిలిపించి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టండి రోజంతా, అప్పుడు బాగుంటుంది. ఆమేన్. ఈ లాజరు, మరియా, మార్తాకి ఎక్కడ ఉండేవాళ్ళు? వీళ్ళు బేతనీలో ఉండేవాళ్ళు. లాజరు, మరియాని, మార్తాని ప్రభు ప్రేమించాడు. అందుకే నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. మై గాడ్, యేసు ప్రభు ప్రేమించటం ఏంటి, నీకు రోగం రావటం ఏంటి? చాలా స్ట్రేంజ్ అది. ఓకే, అది వేరే సంగతి అనుకోండి. సో దేవుడు, ప్రభు బాగా ప్రేమించాడు. ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, యేసు ప్రభు ఫ్రెండ్స్, అందుకే అవర్ ఫ్రెండ్ అంటారు. సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా గమనించండి, ఏం జరిగేదంటే లూకా సువార్తలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి చదువుకుంటే లూకా సువార్త 10వ అధ్యాయంలో అట్లా ఉంటుంది. ఎప్పుడు అసలుకి ఆయన ప్రేమించాడు కానీ లాజర్ ఎందుకు రోగి అయిపోయాడు అంటే కారణం చెప్తాను. ఆయన ఒకసారి పక్కన ఆయన నిన్ను ప్రేమించటోను నీకు రోగం రావటం అనండి. ఆయన నిన్ను ప్రేమించి దుబాయ్ పంపించటోను నీకు ఆందోళన రావటమా? సమస్య లేదు. కానీ ఎందుకు వస్తుంది ఆందోళన? ఎందుకు వచ్చింది ఆ ప్రెషర్, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తాను, లాజర్ స్టోరీ ద్వారానే చెప్తాను. ఏం జరిగిందంటే బైబిల్లో మీరు గమనించారో లేదో, ప్రతిసారి యేసు ప్రభు బేతనీకి వచ్చినప్పుడు మీటింగు వాళ్ళ ఇంట్లోనే జరిగేది.
వాళ్ళ ఇంట్లోనే జరిగింది. కానీ మీరు చదవండి ఆ ప్యాసేజెస్, ఆ పాఠ్య భాగాలకు వెళ్ళి చదవండి, ఎక్కడ లాజర్ కనిపించడు. ఈ ముగ్గురు 3 పనులు చేసేవాడు. నెంబర్ 1, లాజర్ ఏం చేసేవాడు అంటే ఒక డప్పు పట్టుకుని, ఒక డ్రమ్ పట్టుకుని ఊరంతా వెళ్ళి బేతినీలో యేసు ప్రభు వచ్చాడు, అందరూ మీటింగ్ రండి అనేవాడు. అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్, అందరు రండి అనేవాడు. అందరు రండి అనే తర్వాత అందరూ రూమ్లోకి ఆ ఇంట్లో గ్యాదర్ అయిన తర్వాత వెనకాల దారి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఒకసారి అందరు నోరిపి లాజర్ది వెనకాల దారే అనండి. వెనకాల దారే. అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు దేవుని వాక్యం మీద, అస్సలు ఉండేది కాదు. అందుకే ప్యాసేజెస్ లో కనపడ్డం జీసస్ ఇస్ వెరీ బోరింగ్ టైప్ అన్నమాట. యేసు ప్రభు ఏదో మాట్లాడతాడు, అసలు నాకు అర్థం అవదు. చూడండి ఈ రోజు కూడా కొంతమంది, ఎందుకు ఈ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు నాకేం అర్థం అంటున్నాను, నువ్వు లాజరు అన్నమాట, నీకేం అర్థం కాకపోతే. ఏదో మాట్లాడతాడు, పరలోకం అంటాడు, రాజ్యం అంటాడే. రాజ్యం 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 డబ్బులండి, డబ్బులు ఉండాలి, దుబాయ్లో ఉండాలండి, డబ్బులు ఉండాలి, రాజ్యం అంటారేంటి, చర్చ్ అంటారేంటి, ఆ టైప్ అనమాట లాజర్. సో ఎప్పుడు మన తెలుగులో అంటారు కదా దొడ్డిదారి. సో వెనకాల నుంచి పారిపోయేవాడు. మరి ఎక్కడికి వెళ్ళేవాడు, రచ్చబండ దగ్గరికి వెళ్ళేవాడు, మరి ఎక్కడికి వెళ్ళేవాడు, ప్యాకెట్ ఆడటానికి వెళ్ళేవాడు, ఎక్కడికి వెళ్ళేవాడు తెలియదు. కానీ అసలు ప్యాసేజెస్లో ఉండేవాడు కదా, ఆ పాఠ్య భాగాల్లో కనిపించాడు. రెండో వ్యక్తి ఎవరంటే మార్తా వాజ్ అ కిచెన్ లేడీ. ఓకే, మార్కెట్కి వెళ్ళిపోయి ఆల్ రైట్ అన్నీ కొనేసుకొని వచ్చి కట శబ్దాలు చేస్తూ ఉండేది కిచెన్. అందుకే ఒకసారి మీటింగ్లో కోసి మరి ఏం తీసుకొచ్చిందో, ఎన్ని వండుతుందో విసిగిపోయి అలసిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇంత కష్టపడుతుంటే మరియా నీ కాళ్ళ దగ్గర కూర్చొని లోపలికి పంపించవచ్చు కదా అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, మరియా ఎలాంటి పనిని ఎన్నుకున్నది, ఉత్తమమైన పనిని. నా దగ్గర కూర్చున్నది వాక్యం ఏంటండి. సో ఉత్తమమైన పని ఏంటండి, దేవుని వాక్యం ఏంటాం. వెరీ గుడ్. సో అప్పుడు మీరు గమనించారో లేదో, అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే మార్తా అంటాడు. ఒకసారి పక్కన వచ్చి ఎందుకు 2 సార్లు అన్నాడు అనండి కదా, ప్రతిదీ అడగాల. ఎందుకు 2 సార్లు అన్నాడంటే అదొక ఎక్స్ప్రెషన్. ఏంటి ఎక్స్ప్రెషన్? మార్తా, అది ఎక్స్ప్రెషన్. మార్తా మరియా ఉత్తమమైంది, నువ్వు ఏంటి కిచెన్లో ఉంటావు, అది నేను పరలోకానికి తీసుకెళ్తాను. అసలుకి మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మానవుడు రొట్టె వలననే మాత్రమే జీవించడు. ఎందుకు అదంతా నీ వండితే నేను తింటాను అనుకున్నావా? మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్. దేవుడి నోట్లోంచి వచ్చి ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. అది నేను నా టైప్, అంతెందుకు వండుతావు అన్నట్టు. మార్తా. ఒకసారి మీరు కూడా పక్కన వచ్చేసి మార్తా అలానే నన్ను చూసి అంటున్నారు. థ్యాంక్ యూ. పక్కన వచ్చారు మార్తా. ఎందుకు ఆ పనులు, ఎందుకు అంత కష్టం, ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఇక్కడికి రా. చూడండి యెహోషువతో ఏమంటాడంటే, నువ్వు దివారాత్రులు కదలకుండా నువ్వు దీన్ని ధ్యానిస్తే, ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే చాలు, నువ్వు ఎక్కడ అడుగు పెడతా అది నీదే అంటున్నాడు. అంటే మనకి కావాల్సింది అక్కడ ఉన్నది అన్నాడు. అందరు కొంచెం గట్టి చెప్పండి, కావాల్సింది అక్కడ ఉన్నది అనండి. అక్కడ ఉన్నది, నీ ఆఫీసులో లేదు, నీ కష్టార్జితంలో లేదు, కావాల్సింది అక్కడ ఉంది. నువ్వు దివారాత్రులు నువ్వు ధ్యానిస్తే నీకు ఏదైతే కావాలో అది నేను ఇస్తాను. అది మ్యాజిక్ కూడా కాదండి. కొంతమంది మీరు ఏదో అంటున్నారు కానీ బయటికి వెళ్తే ప్రాక్టికల్గా అది అవదండి అని మనసులో తట్టింది కదా, అయితే నువ్వు లాజరువే. అయితే అది మార్తా. మరి ఏమో పాదాల దగ్గర కూర్చునేది, అంత పీల్చుకునేది వాక్యం అంత లోపల. అందుకే ఉత్తమంగా మారిపోయింది. మార్తా కిచెన్ లేడీగా మారిపోయింది, లాజర్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. అందుకే ఏమైంది అంటే, చూసాడు యేసు ప్రభు చూసి నాకు లాజర్ దొరకట్లా. కొంతమంది దేవుడికి దొరకరండి. హలో, ఐ ఆల్ హియర్? అందరూ ఉన్నారు ఇక్కడ? కొంతమంది దొరకరు. మీ పక్కన వచ్చి దొరుకుతావా నువ్వు అనండి. దొరకం, అసలు దొరకం.
జారిపోతూ ఉంటాం. ఒకసారి ఒక ఆయన అయిపోయింది పాస్టర్ గారు 2 నిమిషాల్లో ముగించేస్తాను. ఒకసారి ఒక ఆయన నది తీరాన్ని అలా వెళ్తా ఉంటుంటే అప్పుడు వరదలు అనమాట. ఒకడు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. పైకి చెయ్యలో రక్షించండి రక్షించండి అంటే పాపం అని ఈడు దూకేశాడు. ఈడు దూకి అన్ని రక్షించడానికి దూకుదాన్ని ఎలాగ నీళ్ళలోకి వెళ్ళిపోయి జుట్టు దొరికింది. అబ్బా జుట్టు దొరికిందని లాగేటప్పటికి జుట్టు ఊడొచ్చేసింది. ఏంటంటే అడు గుండు కప్పుకుంటాకి విగ్గేసుకున్నాడు. అరే అని మళ్ళీ ఎలాగెళ్ళి కాలు దొరికిందండి. కాలు పట్టుకుని లాగితే కాలు ఊడొచ్చేసిందండి. అంటే మిలిటరీలో కాలిపోయింది ఒక ఆర్టిఫిషియల్ కాలు, ఎక్కడ పట్టుకున్నా ఊడొచ్చేస్తుంది. ఈ దొంగలు ఉంటారు చూడండి, దొంగ పని చేయడానికి శరీరం అంతా నూనె రాసుకుని వెళ్తారు, దొరకరాడు, అసలు దొరకరు. దేవుడు నిన్ను ఏదో ఒక ఏరియాలో పట్టుకుని నిన్ను మార్చుదామంటే దొరకట్లా. సో చూసాడు ఎక్కడ దొరుకుతాడంటే సమాధిలో దొరుకుతాడు. సమాధిలోనే దొరుకుతాడు. ఎలా దొరుకుతాడో చెప్పు. పోయాడు సమాధి, చచ్చిపోయాడు, సమాధిలో ఫుల్గా చుట్టేసి సమాధి చేసేసాడు. యేసు ప్రభు వచ్చి తీయమన్నాడు. స్టోన్ని తీశారు, రాయిని తీశారు. లాజరస్ కమ్ ఫోర్త్, బయటికి రా. ఇలా నిలబడ్డాడు, ఫుల్ చుట్టేసాడు. సో వీళ్ళు కింద నుంచి ఆ గొడ్డు మొక్కలు తీస్తున్నారు. ఎలాగ ఒక కన్ను తిరగని చూశాడు యేసు ప్రభు చూడగానే వీడికున్న అలవాటు ఏంటి? వెనకలు. అందుకే సమాధికి తీసుకొచ్చాడు. వెనకాలగానే యేసు ప్రభు ఏమన్నాడు? లాజరస్, దానికి వెనకాల డోర్ లేదు, దొడ్డిదారు లేదు, అందుకే తీసుకొచ్చాను. నువ్వు ఎంత వెనక తిరిగినా నువ్వు వెళ్ళావు అని అక్కడే నిలబడ్డాడు యేసు ప్రభు. నువ్వు వెళ్ళావు అని ఆయన నా మాటల్లో నేనే మార్గం ఇప్పుడు నీకు. I am the way. If you have to come through me. నా ద్వారా నేను రాగాలు. I am the way. చప్పలు కొట్టే ప్రభు నేనే అమ్మా. నువ్వు అక్కడే దొరుకుతావు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే దొరుకుతావా ప్రభుకి? అయితే నేను అక్కడ తప్పకుండా తీసుకెళ్తాను. ఎందుకంటే ఆయన పాయింట్ సమాధి కాదు, ఆయన పాయింట్ నీ ఆందోళన కాదు, ఆయన పాయింట్ నువ్వు దొరకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంటే ఆ ఒక్క రొట్టె మొక్క ఉండకూడదు, నేల మీద ఉండకూడదు. ఇట్ షుడెంట్ బి on the ground. నిన్ను ఏరేయమంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి కాలంలో అండి ఆయన దేవదూతలను పంపించి కూడా ఏరేయమంటాడు. గురుగుల్ని గోధుమల్ని సపరేట్ చేసేయమంటాడు. చేసేసి ఏరేయమంటాడు. ఏరేసే సమయం వచ్చేసాం. చివరి కాలం ఆయన తిరిగి రాబోతున్నాడు. నువ్వు గంపలోకి వెళ్ళిపోవాలి. ఒక 4-5 వెనకాల కూడా చూసి చెప్పండి, నువ్వు గంపలోకి వెళ్ళిపోవాలి, నువ్వు గంపలోకి వెళ్ళిపోవాలి. చెప్పండి, నువ్వు గంపలోకి వెళ్ళిపోవాలి, గంపలోకి వెళ్ళిపోవాలి. గంపలోకి వెళ్ళలేదో నిన్ను వదలడు. ఎక్కడికైనా తీసుకొచ్చి నేను కలుసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఒకసారి నిలబడి ఏ పాట అయితే ఇందాక పాడుకున్నామో ఆ పాట మళ్ళీ పాడుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నడిపించు నానావా నడిసంగన్న దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపవా. నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రావేను ప్రభు జయము రహదారులు వెదకినను
చేయలేడు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి, కలిసి ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఒక గొప్ప మాట, నువ్వు నేల మీద పడి ఉండకూడదు, ఎందుకంటే నీలో ఆయన జీవం ఉన్నది. నీలో ఉన్న జీవపు రొట్టె, ఆయన జీవపు రొట్టె. ఈజ్ అ లివింగ్ బ్రెడ్. ఆ లివింగ్లో ఆయన జోయే జీవం ఉన్నది, ఆయనకి లోపల ఉన్న ఒక జీవం ఉన్నది, ఆ జీవమే నీలో ప్రవహిస్తుంది. అందుకే నువ్వు నేల మీద పడి ఉండకూడదు, ఒక్కటి కూడా నశించిపోకూడదు, ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఏది నష్టం అవ్వకూడదు అన్న మాటలో ఉన్న అర్థాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఈరోజు నీ జీవితాన్ని ఆయనకి అప్పగించేసుకుంటావు. ఎన్ని ఆందోళనలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆ లాజర్కి ఎందుకు ఆ మరణం వరకు తీసుకొచ్చేసాడంటే సమాధి కాదు, ఆందోళన తీసుకురావటం కాదు, రోగం తీసుకురావటం కాదు. ఆయన పాయింట్ ఏంటంటే లాజర్ని కలవాలి, ఎలాగైనా కలవాలి. లాజరు నేల మీద మిగిలిపోయిన రొట్టె ముక్క లాంటి వాడు, కానీ ఆ లాజర్లో ఈయన ప్రేమ ఉన్నది, ఈయన జీవం ఉన్నది. అందుకే కలిసాడు, సమాధికి తీసుకెళ్ళి మరి కలిసాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మమ్మల్ని కలవమని మేము అడుగుతున్నాం, మా జీవితాన్ని మార్చమని మేము అడుగుతున్నాం. మా ప్రతి ఆందోళన కష్టాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థమైంది. నువ్వు మమ్మల్ని కలవాలి, మమ్మల్ని కలవాలి, నువ్వు మమ్మల్ని ఆ తుఫాన్లు ఎందుకు వస్తాయంటే నువ్వు మమ్మల్ని కలవాలి. థ్యాంక్ యూ. మేము నిమలం అయిపోవాలి అనుకుంటున్నామే, కానీ తుఫాన్ ఎందుకు వచ్చిందో మాకు ఆలోచనకు రాదు. అది రావడానికి కారణం నువ్వు మమ్మల్ని కలవాలి. ఈరోజు దుబాయ్లో ఉన్న వాళ్ళు, ప్రభు షార్జాలో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రభు ఈ దేశంలో, ప్రభువా మా జీవితంలో ఏ ఆందోళన వచ్చినా, ఏ కష్టం వచ్చినా మాకు ఈ జ్ఞానోదయాన్ని దయచేయండి. నువ్వు మమ్మల్ని కలవటానికి ఆ పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళావా, మమ్మల్ని మార్చడానికి ఆ పరిస్థితుల్లో మేము నిలబడ్డాము. మమ్మల్ని చక్కగా ప్రభు పాలిష్ చేసేసినట్టు చక్కగా క్లీన్ చేసేయడానికి, పరిశుద్ధపరచడానికి నువ్వు మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తే ఈరోజు మేము అక్కడ నిలబడ్డాం. మాకు ఒకే ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వే మార్గం అని, నువ్వే జీవం అని, నువ్వే సత్యం అని, నీ ద్వారానే మేము తండ్రి దగ్గరికి రాగలమని. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కొక్కరిని దీవించావు, మా జీవితాన్ని నీ కృపకి మేము అర్పించుకుంటున్నాం, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.